సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పోలీసు శాఖలో నిబద్ధత గల అధికారిగా సేవలందించి అటు అధికారులు ఇటు ప్రజల మన్ననలు పొందిన ఇంటెలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరామ్ చిరస్మరణీయుడని పలువురు కొనియాడారు. ఆయన దశదిన కర్మ సందర్భంగా చిత్రపటానికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిన్సియారిటీకి మారుపేరుగా శ్రీరామ్ గుర్తింపు పొందారని, అటువంటి మంచి వ్యక్తి చిన్న వయసులో మరణించడం బాధాకరమని, వారి కుటుంబానికి తాము అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. టీడీపీ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సింగరాజు రాంబాబు, డిఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, శ్రీనివాస్, అశోక్ బర్ధన్, కరుణాకర్, ఇంటెలిజెన్స్ డిఎస్పీ వెంకటనారాయణ, ట్రాఫిక్ సిఐ హజరతయ్య, తాలూకా సిఐ విజయ్ కృష్ణ, భీమానాయక్, శ్రీరామ్ ప్రాణమిత్రులు పోలవరపు అజయ్ బాబు, శివ, పెంచుల్ రెడ్డి, మల్లేశ్వరరావు, భరత్, పాల్, ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, గడియారం సుబ్బయ్య శర్మ, ధార వశిష్ఠ, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీరాము దశ దిశ దిన కర్మలకి అటెండ్ అవుతామని చెప్పని కూడా మేము ఎప్పుడు పొరపాటు కూడా ఊహించిన. ఎప్పుడు మనిషి కూడా ఫిజికల్గా ఫిట్నెస్ కానివ్వండి, లేకపోతే వాకింగ్ కానివ్వండి, లేకపోతే టెన్నిస్ కానివ్వండి, అంటే షటిల్ అనుకుంటాను, బాగా ఆడతాను. పైగా నాకు తెలిసినంత వరకు ఎస్ఐగా నాకు పరిచయం. ఎస్ఐ అయ్యాడు, సిఐ అయ్యాడు, తర్వాత రకరకాల ప్లేసుల్లో దాదాపు మన జిల్లాలోనే ఎక్కువ పనిచేయడం జరిగింది. వాళ్ళ నెగిటివ్ ప్లేసు నెల్లూరు అయినా ఇక్కడికి వచ్చేటప్పటికి పరిచయాలన్నీ కూడా అందరితో ఒక కుటుంబంలాగా కలిసిపోయేవాడు. అంతే సంతోషంగా కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినా కానివ్వండి వచ్చి నాకు కనపడటం కానివ్వండి, మాట్లాడటం కానివ్వండి, లేదా ఏదైనా ఫోన్ చేయటం కానివ్వండి, అన్నీ కూడా షేర్ చేసుకుంటా ఉండేటువంటి పరిస్థితి. మరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జనరేషన్లో చూస్తూ ఉన్నాం, ఆ వెనక వీళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్స్గా సెలెక్ట్ అయ్యి ఇచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా మనం చూస్తూ ఉన్నాం రకరకాల ఐఏఎస్లు, ఐపీఎస్ల పోస్టుల్లో వాళ్ళు పనిచేసేటటువంటి వాళ్ళు అసలు వాళ్ళ పోస్టుకు అనేది విలువ లేకుండా చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో శ్రీరాముని చూస్తే భయపడేవాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఏదైనా ఉంటే తర్వాత ఏదైనా సహాయం చేయటం అది వేరు సంగతి, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో మటుకు తను ఆ యూనిఫామ్ వేసుకున్నందుకు దానికి ప్రెస్టేజ్ కాపాడాలి సార్ అని చెప్పని అనేక సందర్భాలు అంటూ ఉండేవాడు. అదేవిధంగా చాలా సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. పైగా ఆ రోజు ప్రమోషన్ వచ్చిన రోజు నాకు ఫోన్ చేశాడు. డిఎస్పీకి ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఫస్ట్ కాల్ చేస్తున్నాను, ప్రతి దాంట్లో మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ విషయం ముందుగా మీకు చెబుతున్నాను సార్ అని చెప్పని కూడా చెప్పటం ఇంత వెరీ జరిగింది. కానీ విత్ ఇన్ షార్ట్ టైము
ఈ విధంగా జరిగేటప్పటికి నేను అంతమంది కూడా దగ్గరలో చూస్తూ ఉండేవాళ్ళం. ఇంత తొందరగా బంధించి దూరం అవుతాడని చెప్పని మనం ఎవరు కూడా ఊహించలేదు. పైగా శ్రీరామ్ లాంటి వ్యక్తి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అసెట్. నాకున్నటువంటి అనుభవంలో నేను కింద నుంచి పైదా చాలామందిని చూసాం. కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ దట్ పోస్ట్ అనమాట, దానికి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా ఒక ముద్ర వేసుకున్నాడు అతను. ఈ సందర్భంగా ఆయన లేని లోటు ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా ట్విన్స్ అనుకుంటాను. మొన్న చూసా. అంతకుముందు మధ్యలో వాళ్ళ షర్ట్ కూడా అనుకుంటాను, నాకు గుర్తున్నంత వరకు. ఒకసారి వాళ్ళ తోటి ట్రాన్స్ఫర్ కోసం రావాల్సి వచ్చింది. అతను ఏదో పోలీస్ హౌసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. నువ్వన్నా నాకు ఆయన ముఖం తెలియదు, కానీ ఆయన రావుడి దగ్గర వచ్చి ఆయన ఎవరు చెప్పినా ఇంటలేదు సార్, మీరు మాట చెప్తే బాగుంటుందంటే, సార్ నేను అతన్ని కూడా పర్సనల్గా తీసుకెళ్ళి పోస్టింగ్ అంటే ట్రాన్స్ఫర్ అనుకుంటాను. అక్కడ వెంటనే నాకు ఇచ్చే కానీ కుదరదంటే పాపం హెల్ప్ చేసిన సందర్భం నేను మొన్న కూడా చూశాను, కానీ నాకు పరిచయం లేదు, అందువల్ల చెప్పలేకపోతే. ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువచ్చే దీంట్లో ఉన్నారు. ఎప్పుడు అవసరమైనా కూడా నా చేతనైన సహకారాన్ని అందిస్తానని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ మధ్య డిఎస్పీగా ప్రమోట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చారు. అప్పుడు బాగా బిజీగా ఉంటే చూసి మళ్ళా ఒక 2 డేస్లో వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ నేను కొంచెం అమెరికా వెళ్ళాల్సి వచ్చి అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళాక ఈ ఘోరం జరగటం చాలా బాధ అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు కాదు, దగ్గర 15 ఏళ్ళ నుంచి శ్రీరామ్ గారికి మాకు దగ్గరగా సంబంధాలు ఉన్నాయి. ఆయన కూడా ఎప్పుడు నెలకి 2 నెలల కన్నా ఒకసారి వచ్చినప్పుడు కలిసి అన్నీ కూడా విషయాలు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. కాబట్టి ఈరోజు ఏదైనా కూడా అది ఏ విధంగా జరిగిందనేది అర్థం కాల. నేను రాంబాబుని కూడా అడిగాను. రాంబాబుని అడిగితే ముందు రోజు అంతా బాగానే ఉన్నాడు, నైట్ ఏదో చిన్న పెయిన్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే అది సీరియస్ అయిందని చెప్పేసి డాక్టర్స్ చెప్పారని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. అది ఎట్లా జరిగిందనేది కూడా ఏదైనా కూడా బాధాకర విషయం. కాబట్టి వాళ్ళ విధంగా వాళ్ళ కొడుకులు ఇద్దరును కూడా ఇప్పుడే చూసా. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి, ఆ ఆశీస్సులతోటి ఆయన ఆత్మశాంతి ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎప్పుడు కూడా అండగా ఉంటాం. తప్పకుండా నా వంతు ఉండేది నాకుండే ఏదైనా కూడా నా ద్వారా ఏదన్నా కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పాలిటిక్స్ సెంటర్ అయినప్పటి నుంచి 2009 నుంచి మా చీమకర్తిలో కూడా చాలా రోజులు చేశారు. నాకు మంచి మిత్రుడు, ఎప్పుడు కలిసి మేము చనిపోక ముందు కూడా నాకు డిఎస్పి ప్రమోషన్ వచ్చింది. నేను యాక్చువల్లీ కొద్దిగా బయట ఉంటే సార్ ఒక 1 వీక్లో వచ్చి కలుస్తానని చెప్పారు కూడా. మేము చాలా బాగా కలిసేవాళ్ళము. మంచి మిత్రుడు, మంచి డిఎస్పి ప్రమోషన్ వచ్చి ఏదైనా ఇంకా బాగా ఫ్యూచర్లో ఇంకా మంచి పోస్టులు వస్తాయనే సమయంలో ఇలాంటి విషాదమైన వార్త వింటే నాకు చాలా దుఃఖం వేసింది. ఏది ఏమైనా కానీ కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులకి మిత్రులకి అందరికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఆయన ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. ఈరోజు శ్రీ వేలమూరి శ్రీరామ్ గారు మరణించారనంటే నమ్మలేకుండా ఉన్నాం. ఆయన డిఎస్పీగా ప్రమోషన్ అయిన తర్వాత
నా దగ్గరికి కూడా వచ్చి ఆశీస్సులు తీసుకొని, సార్ భవిష్యత్తులో మనం చాలా కాలంగా కూడా కలిసిమెలిసి ఉన్నాం సార్, మోర్ దాన్ 20 years మా ఫ్రెండ్షిప్ కూడా. ఎప్పుడు ఏ సమయంలో ఉన్నా కూడా ఆయన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేవారు. సార్ మీకు ఈ విషయాలు కొన్ని చెప్పాలండి అంటే మామూలుగా పబ్లిక్ విషయాలు అనుకోండి. ఇది ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉండేది. ఆయన ఆఫీసర్గా కూడా పనిచేస్తున్నంతసేపు ప్రజల్ని కష్టపెట్టకుండా, నొప్పించకుండా కార్యక్రమం కూడా సజావుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యక్తి వారు ఇంకా కూడా తర్వాత మంచి భవిష్యత్తు ఉందని ఊహించాను అనేది దురదృష్టం జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం అని ఇప్పుడు తెలుపుకుంటూ, ముఖ్యంగా శ్రీమతి గారికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన ఇవి భగవంతుడి సృష్టిలో ఇది భగవంతుడి నిర్ణయాలు కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందని ఆలోచించలేని పరిస్థితి. అందుకు శ్రీరామ్ గారు కూడా నిజంగా ఒక మంచి వ్యక్తిని కోల్పోయామనే బాధ మా అందరిలో ఉన్నది. ప్రత్యేకంగా మాగుంట కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉన్నది అనేది మీకు తెలుపు. కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఏది కూడా చెప్పండి, మా మీతో పాటుగా అని కూడా తెలుపుకుంటూ, ఈరోజు మనం అందరికీ వారి పవిత్రమైన ఆత్మకి శాంతిని చేకూర్చాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేనైతే అది మీటింగ్ కోసం మీకోసం చెప్పడం కాదు, ఈ రోజుకి నా పరిస్థితి ఆయన విషయంలో చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఆయన నాకు బాగా పరిచయం, ఇద్దరం అన్న అనుకుంటుంటాం. యాదృచ్ఛికంగా ఆయన ఇక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకోవటం, అది అశోక్వర్ధన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యుడు, ఆయనకు అపార్ట్మెంట్ ఇక్కడ ఇప్పించిన తర్వాత ఆయన ఇక్కడ ఉంటా మధ్యలో నాకు ఆయనకి చాలా స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇటీవల నేను 7 years బ్యాక్ ఇక్కడ ఆయన ఇంటి ఎదురుగానే నేను హౌస్ తీసుకున్నాను. అక్కడి నుంచి వాస్తవంగా చెప్తున్నాను, గుండె మీద చేసుకొని నాకు నా సొంత అన్నదమ్ములతో కూడా అంత నాకు ఎఫెక్షన్ లేదు, అంత ర్యాపో లేదు. ఆయనతో ఉన్నంత అంత దగ్గరగా అసలు ఎందుకు ఏర్పడింది ఆ బంధం, నాకు ఆయనకి అంత దగ్గరగా ఏర్పడింది. మేడంతో కానీ, మేడం అయితే చాలా ఆప్యాయతగా అన్నయ్య అని పిలిచిద్ది. నా మిస్సెస్ని ఆయన బయట డిపార్ట్మెంట్లో కూడా నాకు దేవుడిచ్చిన చెల్లెలు రాంబాబు వాళ్ళ వైఫ్ అని చెప్పి అందరికీ చెప్తుంటారు. వాళ్ళందరూ కూడా నాతో అంటూ ఉంటారు. ఆయన నిజంగా ఆయనతో అలాంటి వ్యక్తిని నేను చూడలా ఇప్పుడు దాకా. నోటిలోంచి ఏదైనా అన్నా ఈ పని అనేలోపు సంబంధిత శాఖకి లేకపోతే కన్సల్ట్ ఆఫీసర్కి ఫోన్ చేసి, సార్ మా బ్రదరు అని ఇప్పటికి ఛాన్సార్లు నాకు ఆయన ఉపయోగపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తిని భగవంతుడు ఎందుకు తీసుకెళ్ళాడో కానీ నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ వేదిక మీద నుంచి నా యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, పిల్లలు ఎక్కడున్న మేడం గారు కానీ నా చెల్లిలామ వాళ్ళకి నేను బ్రతికున్నంత కాలం భగవంతుడిచ్చిన నా శక్తి కొలది వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. డిఎస్పి గారు శ్రీరామ్ గారు నాకు అంటే మాట్లాడాలంటేనే చాలా అంటే బాధగా ఉంది. ఎందుకంటే ఆయనతోటి నాకు 99 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 99 నుంచి నాకు శ్రీరామ్ గారు బాగా క్లోజ్ స్నేహంగా ఉండేవాళ్ళు. మా ఇంటికి రావటం, మేము వాళ్ళ ఇంటికి పోవటం, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాదిరిగా ఉంటాం. అట్లాంటి మనిషి అకాలంగా చనిపోవటం అంటే అసలు నాకు చాలా మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉంది. ఏదేమైనా సరే చనిపోవటం బాధాకరమైన, ముఖ్యంగా ఆయన చిన్న మాట ఏంటంటే ఆయన డిఎస్పిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత
నేను ఫోన్ చేశా, శ్రీరామ్ గారు కంగ్రాచులేషన్స్ అండి అని. థ్యాంక్స్ అండి అని చెప్పని ఇందాకనే మా వాళ్ళు లలితాశ్రమానికి వెళ్ళారు, మీ మిస్సెస్ గారు కూడా అక్కడ కనబడ్డారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అది ఇది అని చెప్పిన తర్వాత నేనుండి మీరు ఫ్యామిలీతోటి మా ఇంటికి భోజనానికి రావాలని నేను చెప్పా. మీ ఇంటికే నేను ఎప్పుడైనా వస్తాను అని అన్నాడు. అవన్నీ చెప్పడం కాదు, నువ్వు ఎప్పుడు వస్తారో చెప్పమన్నా. నాకు 10 రోజులు కరెక్ట్గా 10 రోజులు టైం ఇవ్వండి. 10 రోజుల తర్వాత రాఘవేంద్రరావు గారు కూడా, ఆయనకు కూడా ప్రమోషన్ వచ్చింది. ఆయన ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఇద్దరు రమ్మంటే మేమిద్దరం తప్పకుండా వస్తామని చెప్పాడు. ఆ 10 రోజుల లోపలలోనే ఈయన మరణించడం అనేది నాకు అసలు చాలా బాధగా ఉంది. సరే, ఏదైనా కానీ ప్రభుత్వ పరంగా అలాంటి ఆఫీసర్ని కోల్పోవటం మన ఒంగోలు పట్టణానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ బాధపడాల్సినటువంటి విషయం. అలాంటి మంచి వ్యక్తి, ఆయన గురించి చెప్పాలంటే ఇంక చాలా ఉంది. నాకైతే చాలా క్లోజ్గా ఉంటాడు పాపం, ఆయన అంత ఇదిగా ఉంటాడు. 2 నెలల నాడు కూడా ఆయనతో ఏదో పనుండి ఫోన్ చేస్తే, సార్ మీ ఇంటి దగ్గరికి వస్తానన్నా. భలే వాళ్ళు, నువ్వు మా ఇంటికి వచ్చేది ఏంది, నేనే వస్తానని ఆయన మా ఇంటికి వచ్చి సాయంత్రం పూట కాఫీ తాగి టిఫిన్ చేసి ఆమెను వెళ్ళాడు. అలాంటి ఆఫీసర్ నన్ను కూడా చూడ్డు, అవతల వ్యక్తి ఎవరు ఏందనేది అంత ప్రేమగా ఉండేటటువంటి మనిషి చనిపోవడం చాలా బాధగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు అజయ్ అండి. నేను సిటీ కేబుల్లో న్యూస్ హెడ్గా పనిచేస్తుంటాను. నాకు అన్న మలాం సీను, మధుర్ హరి, సుబ్బయ్య శర్మ, కుమార్ వీళ్ళ ద్వారా, వశిష్ఠ గారు వీళ్ళ ద్వారా నాకు పరిచయం. ఆ తర్వాత శ్రీనివాసన్ గారు, రాఘవ గారు, భీమానాయక్, ఇట్లా ఒక టీం లాగా ఉండేవాళ్ళం. యూనిఫామ్ లేకుండా వాళ్ళతో ప్రతి సందర్భం గడిపేది నేను ఒక్కడనే. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే అన్న మేమందరం కూర్చున్నప్పుడు కూడా అనేవాడు, నన్ను పక్కన కూర్చోబెట్టుకుంటాడు, మా ఇద్దరిది మీకెవరికి పట్టదు, మీకు అర్థం కాదు, మీ పని మీరు కానివ్వండి, మేమిద్దరం మాట్లాడుకుంటామని. ఏదో ఇదే ఆయన సంగీతం, సాహిత్యం, తెలుగు భాష మీద ఎంతో మమకారం. ఆయన పేరులో శ్రీరామ్ అనే పేరులో చివర్లో మకారం కాకుండా 0 పెడితే వాళ్ళ నెల్లూరు భాషలో వీడిని మిట్టుతో కొట్టాలి అజయ్ అనేవాడు. ఏందన్నా మిట్టేంటిదన్నా అంటే, మా భాష అది, రాయలసీమ భాష అదిలే అనేవాడు. తర్వాత బాలుగారంటే ఇళయరాజా అన్న, బాలుగారు అన్న, వేటూరు గారన్న, అసలు ఆయనకి ఎంత ప్రాణం అంటే మా ఇద్దరికి అక్కడ కూడా బాగా ఉండేది, చాలా ఇదిగా ఉండేది. ఆ రోజు నేను జూన్ 4వ తేదీ బాలుగారి పుట్టినరోజు జరపడానికి మేము 23 సంవత్సరాలు జరుపుతున్నాం. అన్నని గెస్ట్గా పిలిచా. అన్న, రాజకీయ నాయకులు ఎవరిని పిలవం మేము, నువ్వు వచ్చి 4 మాటలు మాట్లాడితే బాగుంటుందన్న అంటే అన్న ఆ రోజు రాలేకపోయారు. మొన్న 10వ తేదీ 8 గంటలకు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అన్నాడు. నేను నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నానన్న. ఏమన్నా పని ఉందా అన్నాడు. లేదన్నా అంటే వచ్చేయి అన్నాడు. ఎక్కడున్నావు అన్న. నేను రంగారెడ్డి చెరువు మీద వాకింగ్ చేస్తున్నాను, 4వ రౌండ్ అయిపోయింది, 5వ రౌండ్ అయిపోయేసరికి నువ్వు ఇక్కడికి రావాలన్నాడు. సరే వచ్చా. వచ్చిన తర్వాత కాఫీ తాగుదామా అన్న. సరే అని చెప్పేసి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం ఇద్దరికి, మా ఇద్దరికి. సరే ఆ కుంభకోణం ఫిల్టర్ షాప్ దగ్గరికి వెళ్ళాం. ఒక ఊత పదం వేటూరు సుందరామూర్తి గారి గురించి అప్పుడే మాట్లాడుకున్నాం. ఆయన ఆ దిక్కుమాలిన ట్యూన్ ఏదో చెప్పవయ్యా అంటాడు అనేది మాట్లాడుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాఫీ షాప్ వాళ్ళని అన్నాడు, బాబు ఇద్దరిని చూసి 2 కాఫీ అనుకుంటాయేమో, దిక్కుమాలిన 1/2 కాఫీ ఇద్దరికి అని అన్నాడు. అయిపోయింది, కాఫీ తాగాం, అంతే. ఇళయరాజా గురించి, బాలు గారి గురించి పాటలు అన్నీ మాట్లాడుకున్నాం. ప్రోగ్రాం ఎలా జరిగింది, ఏమేం పాటలు పాడిచ్చావు,
అంటే బాలు గారి స్టాట్యూ పెడతా అన్నావు కదా, ఎక్కడ పెడతావు అంటే ఇట్లా పలానా చోట అన్న. అక్కడ వద్దబ్బా, ఈ రంగారెడ్డి చెరువు దగ్గర అయితే అందరు చూస్తారు, ఇక్కడ పెట్టే ఏర్పాటు చెయ్యి, దానికి అందరం కలిసి చేద్దాము అంటే నేను అన్న వెంకయ్యనాయుడు గారు కూడా వస్తారంటన్నా, బాగా చేయాలన్నా అంటే చాలా బాగా చేద్దాము, నేను కూడా ఫ్రెండ్స్కి చెప్పాను అన్నాడు. అని చెప్పేసి 9:30కి ఇంటి దగ్గర వదిలిపెట్టాను. ఉదయాన్నే 5:30కి మా కెమెరామెన్ ఫోన్ చేసి, రాత్రి శ్రీరామ్ గారు మీరు బండి మీద మంగమూరు రోడ్లు వెళ్తున్నారు కదా అంటే, ఫిల్టర్ కాఫీ ఎక్కడెక్కడ లేదయా, అక్కడికి వెళ్ళి తాగి వస్తున్నాం ఇద్దరం అంటే, ఆయన చనిపోయాడు అన్నాడు. నేను అన్నాను, శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు శ్రీరామ్ హాస్పిటల్ అని ఒకటి ఉంది ఒంగోలులో, శ్రీరామ్ హాస్పిటల్లో ఎవరన్నా చనిపోయారేమో, లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు శ్రీరామ్ చిట్స్ వాళ్ళు ఎవరన్నా స్టాఫ్ చనిపోయారేమో, శ్రీరామ్ చనిపోయేది ఏంది అన్నా. లేదన్నా చూడని చెప్పి ఆ గ్రూప్లో ఫోటో పెట్టాడు. నాకంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నోడు. నేను అన్నా అంట, నన్ను అజయ్ అజయ్ అని పిలుస్తాడు అని అంటాడు నాతోటి. ఆయన కొన్ని పేర్లు ఇష్టం ఉండవు, పేర్లో వైబ్రేషన్ ఉండాలి. అజయ్, కోటేశ్వరరావు, శేషయ్య, అబ్బాయి వాస్తు బాగలేదు పేర్లు అనేవాడు. పేర్లో కూడా వాస్తు అనే, అసలు ఆ హ్యూమర్ ఆయన దగ్గర ఉన్నంత హ్యూమరు అసలు మనం అది పొందలేము. అందుకనే నాకున్న కొద్దిపాటి అంటే 2004లో నాకు పరిచయం అయితే, నేనంటే అసలు ఫ్రెండ్స్ అందరికీ తెలుసు, ఎవరితో మాట్లాడినా నీ ప్రస్తావన తీసుకొస్తాడు, అజయ్ ఉంటే బాగుండేది టైంలో అంటుంటాడు అనేవాడు. నన్నైతే నువ్వు అసలు ఒంగోలు ఎందుకు సిటీ కేబుల్, నువ్వు హైదరాబాద్ వెళ్ళి శాటిలైట్ ఛానల్ చేరు, నువ్వు అక్కడైతే బాగా షైన్ అవుతావు అని చెప్పి ఎప్పుడు చెప్పేవాడు. ఒంగోలు అంటే అంత ఇష్టం పాపం. ఆ రంగారెడ్డి చెరువు కట్ట రోజు ఆఫీస్ నుంచి వెళ్తా చూస్తుంటా, ఆ చెరువు కట్టకి కనుక మనసుంటే ఏడుస్తుందేమో అన్న రాలేదు ఈరోజు అని. అలాంటి మనిషి, అలాంటి సకుడు, అలాంటి హితుడు, అలాంటి స్నేహితుడు, అలాంటి మోటివేటరు, అలాంటి ఆఫీసరు, అలాంటి సాహిత్య పిపాసి, అలాంటి సంగీత పిపాసి జీవితంలో ఒక్కడిని అలాంటి వాడిని సంపాదించుకుంటే చాలు. మన రక్త సంబంధికులు ఎదురుగా ఉంటారు కాదు, శ్రీరామన్న లాంటి వాడిని సంపాదించుకుంటే మన జీవితానికి చాలు. అలాంటి గొప్ప వ్యక్తి. ఆయన గురించి అదే అన్నాను మురళితో కూడా మొన్న, ఏందన్నా నాకంటే ముందు ఆయన చచ్చిపోయిందన్న, నేను ఆయనకంటే 4 ఏళ్ళు పెద్ద, నన్ను రోజు ఎగతాళి చేస్తుండేవాడు 10 సంవత్సరాల నుంచి వాకింగ్కి రమ్మనమని. ఎవరన్నా క్రౌడ్ ఉంటే వాకింగ్ చేస్తా, ఈరోజు చాలా క్రౌడ్ వచ్చారు, నీ బదులు ఎవరన్నా నడవటానికి మనిషిని ఎవరన్నా కూలి మనిషిని పెట్టావా అని గోల్ చేసేవాడు నన్ను. ఎంత హ్యూమర్ అండి అసలు. నిజంగా ఆయన ఉంటే అక్కడ సంతోషం, హాస్యం, సంగీతం. అసలు మళ్ళీ ఆఫీసర్గా చూస్తే రైళ్లు పరిగెత్తిస్తాడు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఏదన్నా అలా ఉంటే మాత్రం అంతే, టైగర్ 106 కొట్టుకునేది వాళ్ళకి ఉండే, అలా ఉంటుంది. కానీ పిల్లలనైతే ఏం హీరో అంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే, అక్షయ్ ఆయన దగ్గర గన్మ్యాన్ చేశాడు కదా, అక్షయ్ కూడా ఇందాక మాట్లాడతా జాషువా గారి కవిత్వం చెప్పాడు. కవి బతుకును నరుల నాలుకల యందు, రాజు బతుకు రాతి శిలలందు అని. అంటే గన్మ్యాన్కి కూడా సాహిత్యం వచ్చింది. అది శ్రీరామన్న గొప్పతనం. పోయే ముందు రోజు 4:30 ప్రాంతంలో నాకు ఇచ్చాడు. కరెక్ట్గా నెక్స్ట్ డే అంటే అతను చనిపోయిన మరుసటి రోజు నాకు సంబంధించి ఒక కేసులో ఆయన సాక్ష్యం చెప్పాల్సి ఉంది, వాయిదా పడింది అనుకోండి. అటువంటి శ్రీరామ్ ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా మానవతా మూర్తిగా, ఒక కవిగా, సాహితీవేత్తగా, సాహిత్య అభిలాషిగా, గాయకుడిగా, గాన ప్రియుడిగా శ్రీరామ్ గురించి మాట్లాడడం మనం కనుక మొదలుపెట్టామంటే ఈరోజు సాయంత్రం దాకా మాట్లాడుతూనే ఉండొచ్చు. అంత గొప్ప వ్యక్తిత్వం, మానవత్వం కలిగినటువంటి వ్యక్తి. నేను భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పిన విధంగా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషయతి మారుతః. శ్రీరామ్, నీ ఆత్మకి నాశనం లేదు, నువ్వు ప్రజెంట్ కూడా మా మధ్య ఉన్నావు అన్నటువంటి ఆశ, ఆలోచనతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియ. ఒక్కసారి పరిచయం అయితే అది కలకాలం ఉండేది, అది ఖచ్చితంగా. అతని గురించి నేను ఏమన్నా మాట్లాడగలనో లేనో అని చెప్పి తను నాకు నేర్పిన దాంట్లోనే 4 ముక్కలు పేపర్ మీద పెట్టాను. అది 4 ముక్కలు మీకు చదివి వినిపిస్తాను. దయచేసి
ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచిన ప్రజాసేవకుడు మన వేలమూరి శ్రీరామ్ గారికి అశ్రుపూరిత నివాళి. మనిషి జీవితం ఎంతో కాలం బ్రతికాడన్నది కాదు, ఎంతమంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాడన్నదే గొప్పతనం. పై మాటలకు సజీవ రూపం మన వేలమూరి శ్రీరామ్. 55 సంవత్సరాల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందడం ఒక కుటుంబానికే కాదు, ఒక పోలీస్ శాఖకు, మిత్రులకు, ఆయన అభిమానించిన వేలాది మంది ప్రజలకు తీరని లోటుగా మిగిలింది. ఆయన మరణ వార్త విన్న ప్రతి హృదయం ఒక్కసారిగా మోగబోయింది. ఎందుకంటే ఆయన ఒక అధికారి మాత్రమే కాదు, మనిషిలోని మానవత్వానికి చిరునామా. 30 సంవత్సరాల పోలీస్ సేవలో సబ్ ఇన్స్పెక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంకిత భావం, నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణ అనే 4 స్తంభాలపై తన సేవా సౌధాన్ని నిర్మించుకొని డిఎస్పీ స్థాయికి ఎదిగారు. ప్రతి బాధ్యతను ఒక ధర్మంగా భావించి, ప్రతి సమస్యను తన సమస్యగా స్వీకరించి ప్రజలకు భరోసానిచ్చిన మనిషి మన వేలమూరి శ్రీరామ్. అధికారిగా ఆయన కఠినత్వం చట్ట పరిరక్షణలో కనిపించేది, కానీ మనిషిగా ఆయన హృదయం వెన్నంత మృదువైనది. దాన్ని ఇంకా నమ్మలేకుండా ఉన్నాం, అని అనిపించడం లేదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుంది. చాలామంది ఉంటారు, కానీ నిజంగానే శ్రీరామ్ ఈ డిపార్ట్మెంట్లో తన వృత్తి ధర్మాన్ని అద్భుతంగా పాటిస్తూనే ఒక మనిషి హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక ఉదాహరణగా తన వృత్తి ధర్మంలో కూడా చూపించాడు. తనలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకంటే నేను హోమ్ నడుపుతున్నాను. ఆ హోమ్ నడిపేటప్పుడు నాకు కొన్ని సమస్యలు, శ్రీరామ్ చాలా నాకు నిలబడ్డారు. ఒకసారి గిద్దలూరులో ఆయన సిఐగా చేసేటప్పుడు అక్కడ ఒక మెంటల్లీ రిటైర్డ్ అమ్మాయిని మా హోమ్లో చేర్చారు. చేరిస్తే ఆ అమ్మాయిని తను అంతా అంటే సిఐ గారు సపోర్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు తీసుకొని వాంగ్మూలం తీసుకొని తను కేజీ హాస్పిటల్ పంపించాలి విశాఖపట్నం. ఇదంతా చెయ్యాలి అంటే దీనికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు, పోలీస్ డిపార్ట్మెంట్. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి. జనరల్గా ఏం చేస్తారంటే మనకెందుకు లేని వదిలేస్తారు, ఆ ఎన్జిఓస్కే వదిలేస్తారనమాట. వాళ్ళే పంపించుకుంటారులే, మన డ్యూటీ మనం చేస్తే చాలని. కానీ ఆయన అలా చేయలే. ఎందుకంటే అరుణ గారు చాలా సిన్సియర్గా ఆ హోమ్ నడుపుతుంది. పాప ఆవిడ తన డబ్బులే ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఒక పోలీస్గా కాకుండా పోలీస్తో చేయాల్సిన ధర్మాలన్నీ చేసి మళ్ళీ తను అంబులెన్స్కి తను సొంతంగా డబ్బులు పెట్టుకొని మరీ ఆ అమ్మాయిని విశాఖపట్నం పంపించారు. ఇది అసలు నిజంగా అన్ఇమాజినబుల్. అన్న చంద్రన్న, శ్రీరామ్ గారితో నాకు పరిచయం ఒక 10 ఏళ్ళ నుంచి సాగుతుంది. వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగాని, విద్యాధారణ, సంగీతం అంటే ఎంతో ఇష్టం. ఒంగోలులో తనికెళ్ళ భరణి గారిని పిలిచినప్పుడు వారు కూడా వచ్చి తనికెళ్ళ వారితో మాట్లాడటం, తర్వాత గరికిపాటి నరసింహరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారితో నాకు మన అల్లు హరి గారు, ఉప్పుకుంటూరు శ్రీనివాసరావు గారు కొంతమంది కలిసి మేము సరదాగా సీవింగ్ గ్రీన్ రూమ్లో కానీ శ్రీనివాసరావు గారి ఆఫీసులో కానీ సరదాగా మాట్లాడుకునేవాళ్ళు. ఎంతో గొప్పగా ఉన్నా ఈరోజు వారి చేరిన ప్రాంతం మాత్రం అపురూపమైన అందాలమైన స్వర్గద్వారాలతో ఆ ఇంద్రుడి ముందు నించొని ఏ శ్రీరామ్ అన్నట్టుగా భావాలతో కూడుకున్న అమృతమైన వాక్యాలతో ఉన్నాడు. శ్రీరామ్ జన్మ చాలా గొప్పది. జన్మరాహిత్యం లేకుండా బ్రతికిన వాడు మానవుడు అంటారు. ఆ జన్మరాహిత్యం లేని వ్యక్తే మన శ్రీరామ్. ఎందుకంటే ఎంతో మహాత్ములు ఎన్నో యాగాలు ఎన్నో తపస్సులు చేసిన ఆ జన్మరాహిత్యం రాదు. అలాంటి ప్రజల్లో ఉంటూ తన వృత్తితో ద్వారా ఎంతమందికి సేవ చేస్తూ నిస్వార్థమైన భావాలతో వ్యక్తిని, తన కుటుంబాన్ని, తన అన్నదమ్ముల్ని, తన స్నేహితుల్ని, సమస్తాన్ని కూడా అతను ఎంత గొప్పగానో తీసుకెళ్ళిన వ్యక్తి తనకు జన్మరాహిత్యం లేదని నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతాను. నేను కూడా కాలభైరవ ఉపాసకుడిని. వారు చేరిన స్వర్గ ద్వారాల ద్వారా వారు ఎక్కడా లేరు, మనలోనే ఉన్నారు. కానీ వారి ఆత్మ అనంతంగా వ్యాపించి సంగీత సాహిత్యాలతో మధురంతో
వారు ఊరలాడతారు. సెలవు, నమస్తే. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.